కాలు దీపం పెట్టినామన్నా. హాయ్, నమస్తే. అందరు ఎట్లుండ్రు? బాగుంటారు? మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది అనమాట. సో ఈరోజు అయితే ఉగాది స్పెషల్ అందరి ఇంట్లో సేమ్ రొటీనే ఉంటుంది కదా. సో ఇక మేమైతే లేచి కొన్ని ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాం. నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేంత వరకు అయితే మా మరదలు అయితే ఇదిగో పప్పు ఉడకబెట్టి పెట్టేసింది అనమాట. సో దీన్ని చల్లారుస్తున్నాము. సో ఇంకా ఇదిగోండి ఇట్లా ఉందన్నమాట ప్రాసెస్. మా పిల్లలేమో మామయ్య స్నానం చేపిస్తుంది. ఇప్పుడైతే పప్పు పెట్టేసుకుంటున్నాను. ఇగో బాల్కన్లో పిల్లలు స్నానం చేస్తున్నారు, అందుకే బాగా వదిలి వినిపిస్తుంది. పండుగకి అక్క వాళ్ళు వచ్చిండ్రు, ఆయన స్నానం చేయమంటే ఏడుస్తుండ్రు. ఇంకా ఇది పప్పు పెట్టేస్తాను, మళ్ళీ పొల్లలు చేస్తే స్టవ్ ఖాళీ ఉండదు కదా, అందుకనేసి ఇక ఫాస్ట్ పప్పు పెట్టేస్తాను. ఒక సైడ్ అన్నం పెట్టేస్తాను. ఇవ్వండి, నేను నమాసా కదా, సో నేనేం సౌదాలు తెచ్చుకోలేదన్నమాట పూజకు కావాల్సిన సామాన్లు. సో ఇప్పుడు ఇక మా ఇంటి దగ్గర జెప్టో అయితే ఈజీగా ఉంటుంది. సో జెప్టో అంకుల్ వచ్చిండు. ఇక అన్న అచ్చలు పిల్లలు అంకుల్ అంకుల్ అనేసి ఇక నాకు కూడా అంకుల్ వచ్చింది. సో జెప్టోలో కొన్ని వస్తువులు అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, అవి ఇప్పుడు తీసుకుంటున్నాము. ఇదన్నమాట. లేకపోతే ఎవ్రీ ఇయర్ మేమైతే కంపల్సరీ ఒక డే ముందే తెచ్చి పెట్టుకుంటాము. పప్పు అయితే గాలికి పెట్టేసిన, కొంచెం ఇక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్లో వేద్దామనేసి మా మరదలు ఇంకా అదే ప్రాసెస్ చేయాలి. పప్పు అయితే పెట్టేసిన, కొన్ని వేడి నీళ్ళు కావుతున్నాయి పిల్లలకి. ఇక పప్పు అయితే ఆరిపోయినాక ఈ అత్తం అయితే దాన్ని మిక్సీ పట్టేసి మంచిగా ఇట్లా పూర్ణంలాగా తయారు చేస్తుంది. చూడండి మంచిగా కలుపుతుంది అనమాట. ఎక్కువ అయితే ప్రతిసారి అత్తమనే చేస్తుంది పోలేలు. మేము జస్ట్ సైడ్లో పప్పు కూర ఇలాంటివన్నీ చేస్తాము. వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. అత్తమైతే చేస్తాం, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ అత్తమనే మొత్తం ఇది విసికేస్తుంది. విసికి అయ్యో నేను అవి వాళ్ళకి తయారు చేసే లోపల అయ్యో అత్తం అయితే వంకాయ మసాలాకైతే అన్నీ కట్ చేసి పెట్టేసేది. జస్ట్ ఇక ఇప్పుడు బగారించుడే అత్తమ్మ. ఇక పప్పు అయితే ఉడికిపోయింది, అన్నం అయితే అయిపోయింది. వంకాయ మసాలా చేసేసి ఇక పూలలు పచ్చడి చేసుకోవడం, దాని తర్వాత ఇంకా గుడికి వెళ్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, ఎవరైతే నా ఫస్ట్ ఛానల్. సో పప్పు అయితే వేడే మసిలిపోతుంది, ఆల్రెడీ మొత్తం చేసేసినాం. వంకాయ పప్పు చేసినాం, ఇంకా వంకాయ మసాలా కదా. సో వంకాయలు అయితే ఫస్ట్ ఫ్రై చేసేస్తున్నాము. సో పండుగ రోజు అంటే మినిమం పప్పు చారు గుర్తుంటాయి ఇట్లాంటివి ఉంటాయి కదా. సో బ్రేక్ఫాస్ట్ అది ఉప్మా చేసినంటే అది మామయ్య తినిపిస్తుంది. అవిజ్ఞకి జ్వరం వచ్చిందనమాట. సిరప్ తాగమంటే నాకు చేస్తుంది, ఇచ్చి తాగిపించిన. ఇక దక్ష అయితే ఇక పూజ అయిపోయింది. ఇంకా లాస్ట్ అందరూ కూర్చొని తింటుండ్రు. సాయి, మామయ్య, బావ, అత్తమ్మ, పిల్లలు కూడా కూర్చొని తింటుంటారు. సో ఇదనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు అయితే లంచ్ చేస్తున్నారు. సో ఇక వాళ్ళందరూ దావుతున్నారు అనేసి ఇక నేనైతే వాళ్ళందరూ ప్రసాదాలు తీసేసుకున్నాక తర్వాత ఇంకా నేను ప్రసాదం తీసుకున్నాను అనమాట. అదే పచ్చడి తీసేసుకున్నాను. తీసుకొని ఇక బయటికి వచ్చి కాస్త ఇదండి మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరుపుకున్నాము సింపుల్గానే. సో ఈసారి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరందరూ కూడా ఇలానే మంచిగా సెలబ్రేషన్స్ చేసుకున్నారని అనుకుంటూ, ఇంకా ఈ ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ దేవుడు మనకి అన్నీ కలిగించేలా దీవించాలనుకుంటూ వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉగాది. సో నా ఛానల్ని ఎవరైతే చూడలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.